చూసావా? చూసాను. ఎలా అనిపించింది? అంటే బిగ్ బాస్ ఒక ఎమోషనల్ సీన్ పండించాలని చూస్తున్నాడు. అది చాలా బాగా అనిపించింది. చాలా మందికి ఇంటి నుంచి ఫుడ్స్ పంపించారు, కొన్ని మెసేజెస్ పంపించారు. నాకు కూడా అనిపించింది ఏం పంపించారు, ఏమేమి పంపించారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు బాగా అనిపించింది అన్న, అరే నువ్వు అనంటే మనం ఎప్పటికి మనం తెలుసు కదా మనకంట వైఫ్ పిల్ల పెళ్లి కొడుకు అంటారు కదా, కూతురు అంటారు కదా, చూద్దామని సరే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమొచ్చింది నాకు ఇంట్రెస్ట్ ఉండే. నాకు పాపం అది దక్కలేకపోయింది. నేను ఏమనుకున్నా ఎస్మికి నాగమణిక టామ్ అండ్ జెర్రీ నాకు గొడవ నడుస్తాను ఎప్పటికీ. సో కొన్నిసార్లు నా ఎస్మి చెప్తుంటుందో లేకుంటే నాగమణికట వేస్తాడో అర్థం కాదు. సో ఇండైరెక్ట్ ఎస్మి చెప్తున్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ రోజు ఎస్మి లోపల కొద్దిగా కన్నింగ్ అనిపిస్తుంది అన్న. సో మీ అమ్మాయి అంటే నిఖిల్ దగ్గర ఏముంది అర్థమవుతుంది, ఎందుకు అమ్మాయి అందరూ అనే ఆయన దగ్గర పోయగానే అంత అట్రాక్ట్ అవుతారు నిఖిల్ కి. సోనీ ఉంటేనేమో సోనీ మొత్తం నిఖిల్ మాయ ఉంది, ఇదేమో తను కూడా అలా మాయకి వెళ్ళిపోయింది. అసలు నేను అనుకున్న అట్లీస్ట్ 2 సార్లు వచ్చింది అన్న. ఒకసారి ఫుడ్ వచ్చింది, ఒకసారి మెసేజ్ వచ్చింది. ఫుడ్ నామని కట్ట ఈకొని పర్లేదు కానీ అట్లీస్ట్ మెసేజ్ ప్రియం పంపించిన మెసేజ్ ఉంటే బాగుండేది. ఏం చెప్పొద్దు, ఈయన పాజిటివ్ మాట్లాడతాను, నెగిటివ్ మాట్లాడతాను, క్యూరియాసిటీ నాకు కూడా ప్రియా ఇండియాలో ఉందా అన్నాడు మనోడు. అదే షాక్ అయినా, అసలు నాకు మెసేజ్ పంపిందా, నాకు ఫుడ్ ఉండి నాన్న షాక్ అయ్యాడు. ప్లస్ ఇండియాకి వచ్చిందా అనేదో, అంటే బయట దేశం నుండి ఉండదు మేబీ అమ్మా. సో మాకు అనుకుంటాను ఇప్పటికైనా వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపింది, సో ఇండియాకి వచ్చింది అని తనకు అర్థమైపోయింది. ఒక ఇండికేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఆయన సింపతి గేమ్ బంద్ చేసి మంచిగా గేమ్ ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.